అందరికీ నమస్తే. ఇవాళ సంవాదం ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కషన్ కోసం మనం రమణ ముప్పల గారిని ఆహ్వానించాం. రమణ ముప్ప గారు యూఎస్‌లో ఉంటారు వారు. అంతర్జాతీయ, జాతీయ సమస్యలపైన వారికి చాలా పరిజ్ఞానం ఉంది. వారు అక్కడ నివసిస్తున్నారు కాబట్టి, అక్కడ యూఎస్ సిటిజన్ కాబట్టి, అక్కడ జరుగుతున్నటువంటి విషయాలపైన మంచి అవగాహన ఉంది కాబట్టి వారిని మనం పిలుచుకున్నాం. అయితే ఇక్కడ టాపిక్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి సుమారు కొన్ని లక్షల మంది విద్యార్థులు యూఎస్‌కెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకొని అక్కడ చదువుతున్నారు. అక్కడ కొందరు సెటిల్ అవుతున్నారు. కొందరు వెనక్కి వస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న ట్రెండ్ ఏంటి అంటే 2024, 2023, 24 సంవత్సరానికి సంబంధించి 3,30,000 మంది సుమారు 3,30,000 మంది ఇండియా నుంచి అడ్మిషన్ కోసం వీసా తీసుకొని యూఎస్ వెళ్లారు. సో, వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఎకానమీ గూడా ఎక్కువనే. అంటే $11.8 బిలియన్ అని ఒక రీసెర్చ్ ఏదో చెప్తుంది. ఇది ఓవరాల్ ఒక 20-23% ఇంక్రీజ్. అంటే ప్రతి సంవత్సరం కోవిడ్ తర్వాత మనం చూసినట్టయితే పెరుగుతూ వస్తుంది. అసలేం జరుగుతుంది? అంటే 3,00,000 మంది పైచిలుకు విద్యార్థులు ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఏం చేస్తున్నారు? ఈ విషయాలన్నిటిపైన మనం తెలుసుకోవడానికి రమణ ఉప్పార్ గారిని పిలుచుకున్నాం. సార్ మీకు స్వాగతం పలుకుతున్నాం. నమస్తే. నమస్తే. స్వాగతం. సార్ ఏం జరుగుతుంది? అంటే ఇన్ని లక్షల మంది విద్యార్థులు మొదలు మనం అసలు కారణం ఏంటి దగ్గర నుంచి వద్దాం సార్. ఎందుకు వెళ్తున్నారు? 3,00,000 మంది అంటే చాలా పెద్ద మొత్తం. ఇందులో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి కనీసం 50% మంది ఉన్నారని అవునవును. కరెక్ట్. నిన్నటువంటి న్యూస్ ఆధారంగా చెప్పారు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఈ 3,00,000 మందిలో కూడా ఇన్ని లక్షల మందిలో కూడా అంటే హైయర్ ఇన్‌కమ్ స్ట్రాటా వాళ్ళే కాదు. లోయర్ ఇన్‌కమ్ వాళ్ళు లోన్స్ తీసుకొని వెళ్ళేవాళ్ళు కూడా నేను చూసాను. మిడిల్ ఇన్‌కమ్ వాళ్ళు కూడా అంటే చాలా తక్కువ ఇన్‌కమ్ ఆధారం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళడం చూసాను. సో, ఎందుకు వెళ్తున్నారనే దాని నుంచి మనం మొదలు పెడదాం రమణ ముప్పల్ గారు. చెప్పండి ఎందుకు వెళ్తున్నారంటారు ఇంతమంది? యాహ్! ఈ ఈ ఒక్క టాపిక్ మీద హ్మ్. ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే ఓకే. హ్మ్. పర్సనల్లీ చెప్తాను మీకు. ఆ! నేనిక్కడ చదువుకోవడానికి రాలేదు. నేను డైరెక్ట్‌గా ఉద్యోగానికొచ్చా. నేను చాలా ముసలోడిని ఇప్పుడు. హ్మ్. రిటైర్మెంట్ దగ్గరకొస్తున్న వాడిని. కాబట్టి ఈ విషయంలో నేను అడుగుతూ ఉంటారు ఇట్లానే. ఇప్పుడు "అరేయ్! మా అబ్బాయిని పంపిద్దాం అనుకుంటున్నాను" అంటాం మరి. ఇప్పుడు ఇంత పిల్లల వయసు వాళ్ళు కదా వచ్చేది. "మా అబ్బాయిని పంపిద్దాం అనుకుంటున్నాను ఏమంటావు?" అని అడుగుతారు. ఎవ్వరికైనా సరే "అరేయ్! పంపించొద్దు" అని చెప్పానంటే కోపమొస్తుంది. "నువ్వేం నాయనా నువ్వు హ్యాపీగా అక్కడ సెటిల్ అయిపోయావు. మంచిగా ఉండి వేరే వాళ్ళని రావద్దంటావేంటి" అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది నేను మాట్లాడితే. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నా గదా! ఈ అవును. అమెరికాలో ఉండి అమెరికా రావద్దంటాడేంటి వీడు అన్నట్టొస్తుందనమాట. సో, నేను ఆ డిస్క్లైమర్ చెప్తున్నాను. నేను మటుకు ఈ విషయంలో కొంచెం హానెస్ట్‌గా చెప్తాను మీకు విషయం ఏంటనేది. మీరు అడిగిన క్వెషన్‌కి. ఇక్కడికి చదువుకి వచ్చేవాళ్ళు అంటే ఎందుకొచ్చేవాళ్ళు ఒకప్పుడు? ఇండియాలో అలాంటి చదువు లేకపోవటం వలన వచ్చేవాళ్ళు. మన మన పేరెంట్స్ టైమ్‌లో కానీ, మా పేరెంట్స్ టైమ్‌లో కానీ, ఈవెన్ మా టైమ్‌లో కూడా అదే టైప్. అది కూడా ఎలా వచ్చేవాళ్ళు? బాగా అక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడ స్కాలర్‌షిప్ ఇస్తే, ఆ హ్మ్. స్కాలర్‌షిప్ మనీ తోటి ఇక్కడ చదువు అయిపోగొట్టుకొని, ఇక్కడ ఉద్యోగం అదే ఆ యూనివర్సిటీ నుంచి వచ్చేది ఉద్యోగాలు. ఆహ్, అదే అంటే స్పెషల్ చదువులుండేవి. అంటే మన ఇండియాలో యూనివర్సిటీల్లో కానీ, ఎక్కడ ఏ కాలేజీలో ఆ చదువు దొరకని చదువు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో స్పెషాలిటీలుంటాయి ఓకే. అన్నమాట. హ్మ్. అవి అప్పట్లో మనకి అవకాశం లేదు. చాలా యూనివర్సిటీలు ఇండియాలో లేవు. అలాంటివన్నీ ఉండేది. కంప్యూటర్ సైన్స్ కూడా మనకెట్లా ఉండేదంటే, ఇప్పుడులాంటి కంప్యూటర్ సైన్స్ కాదు. మా చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అవుట్‌పుట్ నేను హ్మ్. వైజాగ్‌లో. సో, మాకెట్లా ఉండేదంటే ఇప్పుడంటే ల్యాప్‌టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు లోపలికి వెళ్లి ఒక 6 కంప్యూటర్స్ మాత్రమే ఉండేవి ల్యాబ్‌లో. అది ప్రీమియం అన్నమాట. కాస్త నీకు గంటని టైమ్ ఇస్తే, ఆ గంటలో వెళ్లి చేసుకొని రావడం. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ల్యాప్‌టాప్‌లో చేసుకుంటున్నారు జనాలు. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అవకాశాలు ఇండియాలో లేని రోజుల్లో పెద్ద చదువు చదువుకోవటానికి అని ఇక్కడికొచ్చేవాళ్ళు అప్పట్లో. అదే ఒక పద్ధతి ఉంది దానికి అప్పుడొచ్చిన వాళ్ళల్లో. ఇంకాస్త చదువుకొని వృద్ధి చెందేవాళ్ళు ఎవరికి వాళ్ళు. తర్వాత ఈ నెక్స్ట్ సెట్ ఎట్లా అంటే ఆహ్, అమెరికాలో చాలా అవకాశాలున్నాయి. అంటే జాబ్స్ బాగా ఉన్నాయి ఇండియా కంటే. ఇండియాలో జాబ్ వచ్చిందనుకోండి ఐటీ సంగతి చూద్దాం. ఎక్కువగా ఐటీలోనే కదా వచ్చింది. అవును. ఐటీలో జాబ్స్ కోసం ఇండియాలో వచ్చినా గూడా నేను చదువుకున్న రోజుల్లో ఇదే పరిస్థితి. బాడీ షాపింగ్ ఉండేదెక్కువ. అంటే ఏంటంటే ఇండియాలో ఈ కంపెనీలు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు కూడా జనాల్ని తీసుకొని కేవలం ఒక పని కోసమే తీసుకునేవాళ్ళు. అమెరికా వెళ్లి ఉద్యోగం చేయించడానికి వాళ్ళకి పైన కమిషన్ డబ్బులు తీసుకోవటానికి. అవర్లీ ఇప్పుడు $10 ఉంటే అందులో వాళ్ళకి ఒక డాలరు, $5 ఏమో మనిషికి ఈ టైప్‌లో ఉండేది రిసోర్స్‌కి అన్నట్టు. అదొక్కటే ఉండేది.
సో, ఆ తర్వాత ఔట్‌సోర్సింగ్ వచ్చింది. అంటే జాబ్ ఇక్కడుండేది అక్కడికొచ్చేసింది. అవును. సో, యాక్చువల్లీ ఇక్కడికంటే అక్కడే ఎక్కువ జాబ్స్ తయారైనాయి ఐటీకొచ్చేటప్పటికల్లా. కానీ ఏమైందంటే ఇక్కడ చదువుకుంటే ఇక్కడ వెంటనే జాబొస్తుంది గదా! ఇక్కడ బాగా జాబ్స్ ఉన్నాయి గదా! ఇక్కడ కనుక చదువుకోవడానికొచ్చామనుకో చదువు నుంచి డైరెక్ట్‌గా జాబ్సొస్తాయి. డైరెక్ట్‌గా హై పేలో ఉండొచ్చు అనే ఒక కాన్సెప్ట్స్‌లో జనాలందరూ ఇక్కడ చదువుకోవటానికి వచ్చేవాళ్ళు. అది పాత రోజులు. ఇప్పుడు రోజుల సంగతి చెప్తాను మీకు. హ్మ్. అసలు ఏ యూనివర్సిటీ వాళ్ళు ఎవ్వరికీ స్కాలర్‌షిప్స్ ఇవ్వరు. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. ఒక మొత్తం ఇప్పుడు 100 మంది వస్తే నిజంగా స్కాలర్‌షిప్ ఇప్పటికి ఎవరైనా ఇస్తే స్పెషల్ కేటగరీ, స్పెషల్ టైప్ ఆఫ్ నీష్ చదువులు కొన్నుంటాయి. అలాంటి వాటిల్లో ఎవరైనా వస్తే ఒక 0.5%కి ఏమైనా వస్తుందేమో స్కాలర్‌షిప్ అనేది. సో, అంటే ఏంటి అర్థం ఇండియాలో సంపాదించుకున్న తల్లిదండ్రులు వాళ్ళ డబ్బులతోటి మొత్తం తీసుకొని ఇక్కడికొచ్చి చదువుకుంటారు వీళ్ళు. ఎందుకు చదువుతున్నారు? ఎందుకొస్తున్నారు? అని అడిగారు మీరు అవును. క్వెషన్‌లో. హ్మ్. అవునా? హ్మ్. ఎందుకు అంటే ఏమీ లేదు అసలు. చదువు కోసం అయితే మటుకు రాట్లేదు. నేను బ్లంట్‌గా చెప్తున్నాను. ఓకే. అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది అంటూ ఏమీ లేదసలు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేది ఇక్కడ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఇందులోనే వస్తారు సార్. అవును. 65% ఆ! స్టాట్స్ చూస్తే మీరన్నట్టు చాలా మంది ఎక్కువ మంది జాయిన్ అయ్యేది మళ్ళీ స్టెమ్ కోర్సెస్‌నే. ఆ! మళ్ళీ వీటిల్లోనే వస్తారు. అవి అక్కడ లేనిది, అక్కడుండే మన హైదరాబాద్‌లో ఉండే 100, 1000 కాలేజీల్లో లేనిది ఇక్కడున్నది అంటూ ఏమీ లేదసలు. నిజంగా చెప్తున్నాను నేను. ఇంకోటి ఈ కోర్సెరాలు ఇలాంటివన్నీ ఆన్‌లైన్ కోర్సులొచ్చేసాయి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్‌కొస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటోంది. అవును. డౌన్‌లోడ్ చేసుకుంటారు. అవన్నీ నేర్చుకుంటారు, చేస్తారు. నువ్వు ఇండియాలో కూర్చొని ఐఐటీలో చదివినా ఒకటే, ఇంటి పక్కనుండే ఏదో లక్ష్మయ్య కాలేజీలో చదివినా ఒకటే, ఇక్కడికొచ్చి జీఎంయూలో జార్జ్ మేసన్ యూనివర్సిటీలో చదివినా ఒకటే. ఆ చదువు ఇన్ ద సెన్స్ ఇప్పుడసలు ఏమీ తేడా లేదు. ఇప్పుడు ప్రొఫెసరు వాళ్ళతోటి ఇంటరాక్షన్ ఏదో బావుంటుంది అని అనుకున్నారనుకోండి. అది హ్మ్. గూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో బాట్ తోటి చేస్తున్నారు వాళ్ళు. ఓహ్! కోర్సెరాలో ఓ 10 హ్మ్. మందికి కలిపి ఆన్‌లైన్ జెప్తారు. ఇది ఎట్లా అయిందంటే మోస్ట్‌లీ డిజిటల్ ఎడ్యుకేషనే ఇక్కడ లోపలికొచ్చి కూర్చున్నా గూడా. కాతే ఓకే. ఎందుకొస్తున్నారు? ఎందుకొస్తున్నారంటే ఒకటే రీజన్. మైగ్రేట్ అయిపోవటానికి వస్తున్నారు. ఓకే. హ్మ్. ఇదొక వెహికల్ టు మైగ్రేట్ ఇండియా నుంచి అమెరికాకి. ఎందుకు మైగ్రేట్ అవుతారంటే ఇట్స్ ఆబ్వియస్. మైగ్రేషన్ ఏమిటంటే ఎంత కష్టపడి మీరు ఎంత చదువుకొని, ఎంత సంపాదిచ్చినా అక్కడ రూపాయల్లో సంపాదిస్తారు. ఇక్కడ తక్కువ రేట్‌లో డాలర్స్ వచ్చినా గూడా డాలర్ టు రూపాయి వాల్యూ ఇది రూ. 80 పైన ఉంది గదా! సో, ఎక్కువే ఉంటుంది. కొంత కష్టపడ్డామనుకో ఇక్కడ బాగా, హ్మ్. నిజంగానే జాబొచ్చింది. ఒక 2 ఏళ్ళు కష్టపడ్డాము. కొంచెం పెద్ద జాబొచ్చిందనుకో, ఎంత లేదన్నా సెటిల్‌మెంట్ వైస్ చూసుకుంటే ఇక్కడుండే డబ్బుకి అక్కడికంటే ఇక్కడ కొంచెం బానే ఉండొచ్చు కదా! ప్రాస్పెరిటీ బావుంటుంది అనొస్తారు. కాతే ఇప్పుడు మీరు చెప్పినట్టు 3,00,000 మంది సంవత్సరానికొస్తున్నారు. నిజంగా అందరికీ ప్రాస్పరస్‌గా ఉంటుందా? ఆ! అంటే నా క్వెషన్ అదే. హ్మ్. అది. ఉండదు. లేదు. నేను చెప్తున్నాను అస్సలు లేదు అంతేమి. ఏదో ఒక రోజుకి జాబ్‌లో చేరతారు. నేను కాదనను. నాకు దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు. ఆహ్, వాళ్ళకి వచ్చేదేమో 2 ఏళ్ల కోర్స్‌కి ఎంఎస్‌కొస్తారు ఎక్కువ మంది. బ్యాచిలర్స్‌కి రారు. ఓకే. ఎంఎస్ హ్మ్. కోర్సులకే వస్తారు ఎక్కువ మంది. ఆ ఎంఎస్ కోర్స్ చేసేటానికి చాలా డబ్బులవుతాయి. చాలా అవుతాయి డబ్బులు. ఆ! ఆ అదే ఎం సార్. అంటే యావరేజ్ నేను చూసిన యావరేజ్ $20,000-$50,000 పర్ యానమ్ అనేదో చదివాను నేను. అవును. అవుతుంది. అవుతుంది. కాస్ట్‌లీ అవుతుంది. ఉంటుందని. హ్మ్. ఇది. మీ ఇండియా లెక్కలో చెప్పాలంటే మొత్తం కలిపి 2 ఏళ్లకి కలిపి ఎంత లేదన్నా ఒక 50,00,000-60,00,000 వరకు అవుతుంది. ఓకే. హ్మ్. ఖర్చు. యావరేజ్. అంతా అందులో కొంత లోన్స్ తీసుకుంటారు. బాగా డబ్బులున్న వాళ్ళైతే పెడతారు. డబ్బులు లేని వాళ్ళు గూడా అక్కడికొకసారి వెళ్లి సెటిల్ అయ్యామంటే ఇంక మన లైఫ్ బావుంటుంది అని చెప్పేసి అప్పు చేస్తారు. అన్నీ అవుతున్నాయి. కానీ అందరికి సెటిల్‌మెంట్ ఏమి 2 ఏళ్లలో రాట్లేదు. 2 ఓకే. ఏళ్ల తర్వాత కష్టపడితే ఎవరో వాళ్ళకేంటంటే ఓపీటీ అని ఒకటుంటుంది. ఫస్ట్ ఇయరు హ్మ్. ఆహ్, అది యూనివర్సిటీ వాళ్ళిచ్చేదే వర్క్ పర్మిట్ లాంటిదుంటుంది. దాంతోటి కొన్ని జాబ్స్ ఒస్తాయి. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేసి హెచ్-1బీ చెయ్యాలి. ఓకే. ఆ హెచ్-1బీ చేసే కంపెనీలు గూడా అన్నీ పా ఇండియన్ అమెరికన్స్, ఇండియన్స్ ఉండే కంపెనీలే అయిపోయినాయి. ఇదంతా ఒక పెద్ద ఇండియన్స్ యొక్క నెట్‌వర్క్‌లా తయారైంది వీటిలన్నిటికి అన్నమాట. ఓకే. సో, అదే వాళ్ళలోనే చెయ్యాలి. అయితే ఫస్ట్ ఎందుకొస్తున్నారంటే మీరన్నారు మేబీ డాలర్ ఈస్ ద చాలా అట్రాక్ట్ ఉంది కాబట్టి అంటే మీరన్నట్టు నిజంగా గూడా రూపీస్, డాలర్ వర్సెస్ డాలర్ చూసుకుంటే డాలర్స్ కొన్ని సంపాదించినా చాలా అనే దాంతోని వస్తున్నారన్నారు.
ఇంకొక పాయింట్ ఏంటంటే సార్ అంటే వచ్చిన ఇన్ని లక్షల మంది అంటే ఎలా సర్వైవ్ అవుతారక్కడ? అంటే గుడ్ వాళ్ళు జాబ్ చేయడానికి అవకాశం ఉంటుందా? అక్కడ చదివే రోజులల్లో ఎలాంటి జాబులు చేస్తారు? మామూలుగా వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నా అంటే నేనొక మిత్రునితోని కన్వర్జేషన్ అయిండే. నా ఫ్రెండ్ హూ స్టేస్ ఇన్ సమ్ అదర్ అక్కడ ఒక స్టేట్‌లో హ్మ్. ఉంటాడు. చాలా మంది ఇక్కడి నుంచే వెళ్ళిన తెలుగు వాళ్ళు ఎంతోమంది నన్ను అప్రోచ్ అయ్యారే అన్నా నాకొక జాబ్ ఇప్పించు అని రిక్వెస్ట్ చేస్తూ, జాబ్ లేక స్ట్రగుల్ అవుతూ ఇక్కడి నుంచి లోన్ తీసుకొని వెళ్ళడం అంటే తిరిగి ఇండియాకు రాలేక, అక్కడ సరిగ్గా ఉండలేక ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారని నేను విన్నాను. అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. అది ఎలా గుడ్ సార్? క్వెషన్. అది ఈ క్వెషన్ ఆన్సర్ తోటే కొట్లాటలవుతాయి చాలా మందితోటి అన్నమాట. నిజంగా జెప్తున్నాను అసలు ఎవ్వరికీ జాబ్స్ ఏమి లేవిక్కడ. నా మాటలో చెప్పాలంటే. ఓకే. స్ట్రెయిట్ జాబ్స్ అయితే లేవు. ఇంకోటేంటంటే అసలు లీగల్లీ అలౌడ్ గూడా కాదు వాళ్ళు చదువుకుంటున్న టైంలో జాబ్ చేయటం అనేది. ఓకే. హ్మ్. ఓకే. ఇట్స్ లీగల్లీ నాట్ అలౌడ్. ఆ హ్మ్. ఓపీటీ అని ఇచ్చేది ఉంటుంది చూసారా అది. అది హ్మ్. చదువు అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ చేయటానికి ఇచ్చేది. ఓకే. హ్మ్. మరి చదువుకుంటున్నప్పుడు ఎందుకంటే వీళ్ళకి పాకెట్ మనీ గూడా ఉండదు కదా! అది గూడా ఇండియా నుంచి తెప్పించుకోలేరు. అవును. హ్మ్. సో, ఎక్స్‌ట్రా కావాలి. అందుకని ఏం జేస్తారంటే ఇట్స్ నాట్ లీగల్ అన్నమాట. దేశీ ఇక్కడ ఇప్పుడు మా ఏరియా ఉందనుకో అంతా ఇండియన్సే ఉంటారు. ఇప్పుడు మేమున్న వాషింగ్టన్ డీసీ అరౌండ్ ఇట్లాంటి కొన్ని పాకెట్స్ ఉన్నాయి. ఎక్కువ ఇండియన్స్ ఉండేవి. ఓకే. ఇండియన్స్ ఉండే చోట ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు నిజం జెప్తున్నాను మీరు ఇది ఆహ్, ఇంకెంత ఎంత నిజమంటే నాకు కంటితోటి తెలిసిన నిజం ఇది. మా దగ్గరుండే రెస్టారెంట్‌ల్లో ఉండే కుక్స్ గూడా ఇండియన్ స్టూడెంట్‌లే. కుక్కు. ఓహ్! కుక్స్ గూడా. ఓకే. కుక్సు, సర్వర్సు, సర్వింగ్ దగ్గర ఉండే రాసేవాళ్ళు అందరూ అన్నమాట. ఇంకా నెక్స్ట్ నిన్న తెలిసిన కొత్త విషయం ఏంటంటే, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఒకళ్ళు ఏదో బాటిక్ పెట్టుకున్నారన్నమాట. అంటే ఓకే. ఏంటి ఇదే బ్యూటీ క్లినిక్ ఈ ఇండియన్ డ్రెస్సులేసేవాళ్ళు. హ్మ్. అందులో గూడా ఇప్పుడు కాంపిటీషన్ ఏంటంటే, ఇండియా నుంచి వచ్చిన ఈ స్టూడెంట్ అమ్మాయిలు ఇళ్ళకి వెళ్లి చేసి పెడుతున్నారు. ఈ బ్యూటీ హ్మ్. క్లినిక్ థింగ్స్ అన్నీ. సో, వెరీ లో కాస్ట్‌లో వాళ్ళకి కావాల్సిన పాకెట్ మనీ వరకు సంపాదించేసుకోవచ్చు కదా! ఓకే. సో, హ్మ్. దేర్ వీళ్ళు వచ్చి ఇంట్లో ఏం చెప్పరు. ఇక్కడున్న వాళ్ళు పిల్లలెవ్వరు వాళ్ళ అమ్మా, నాన్నకి ఏం చేస్తున్నావు అని చెప్పరు. "ఆ! బానే ఉన్నాను నాన్న, బానే ఉన్నానమ్మా" అంటారు. ఎంత హానెస్ట్ స్టూడెంట్ అయినా సరే వాళ్ళకొక బాధుంటుంది. అరే! అమ్మా, నాన్న దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు ఓకే. ఇంకా కావాలని అడిగితే బావుండదు. లోన్ తీసుకున్న వాళ్ళు అసలే అడగలేరు. లోన్ తీసుకొని ఇచ్చారు నాన్న ఇంక నేనేం అడుగుతాను అనుకుంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిక్కడ చేస్తున్నది అంతా బానే ఉన్నాను నాన్న అంటారు. ఇక్కడి నుంచి మాట్లాడేటప్పుడు. నో ఓకే. పేరెంట్స్ విల్ నో రియల్లీ. వాళ్ళు హ్మ్. చేసేవన్నీ ఇలాంటి పనులే. చాలా కష్టాలు పడతారిక్కడ. ఏ లెవెల్ అంటే కొన్ని చోట్ల మీరు నిన్నే వినుంటారు. షికాగోలో ఒకతన్ని కాల్చి చంపేశారని. చాలా క్రిమినల్ టైప్ ఆఫ్ ఏరియా ఉండే గ్యాస్ స్టేషన్‌లలో పనిచేసేవాళ్ళు కూడా ఇండియన్ స్టూడెంట్సే ఉంటారు. ఎక్కడికెళ్ళినా ఇండియన్ స్టూడెంట్సే ఉంటున్నారు. ఏ చోటకి వెళ్లి ఎక్కడ చూసినా సరే, ఈ డైలీ ఏదో ఒకటి క్యాష్ మీద వర్క్. అంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఎందుకు తీసుకుంటారు వీళ్ళు అని అడగొచ్చు మీరు. ఇక్కడ హ్మ్. కొన్ని హ్మ్. మినిమమ్ వేజ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. $15 పర్ అవర్ ఇలాంటివి. హ్మ్. అలా కాకుండా తక్కువ రేట్ తోటి చేయాలంటే ఎవరో ఒకడిని ఇట్లాంటి వాళ్ళని అనాథరైజ్డ్‌గా ఉంచుకొని ఏదో చెప్తారు. నాతో పాటు నా ఫ్రెండ్ అంటారు. ఎవరు పట్టుకోగలుగుతారు ఇట్లాంటివన్నీ కష్టం కదా! సో, అవును. గంటకు $5 ఇవ్వచ్చు. ఇంకా తక్కువే ఇవ్వచ్చు కూడా. వీళ్ళకి కావాల్సింది ఎంతో అంత ఉంటే చాలు వీళ్ళకి పర్ డే. సో, ఇలా చాలామంది ఇలానే బతుకుతున్నారు. ఫ్యాక్ట్ ఈస్ దే డోంట్ హావ్ జాబ్స్. వాళ్ళెవరికీ జాబ్స్ లేవు. ఇలానే ఉంటారు. ఇది మంచిదా? కాదా? అనేది రిలేటివ్ అన్నమాట. అదేలెండి. హ్మ్. అయితే సార్ ఇంకొక చాలా ఇంపార్టెంట్‌ది చెప్పారు మీరేంటి అంటే అక్కడ స్ట్రగుల్ అవుతున్నారు. సరే ఆహ్, డి ఏ పని చేసుకున్నా తప్పేముంది చేసుకోవచ్చు, సంపాదించుకోవడం కరెక్టే. హానెస్ట్‌గా సంపాదించడంలో తప్పు లేదనేది ఒక యాంగిల్ అయితే, ఇంకో యాంగిల్ ఏంటి అంటే, అంటే మీరన్నట్టు మళ్ళీ నాకదే వస్తుంది ప్రశ్న. అంటే అక్కడికి వెళ్లి గిన్నెలు తోమి లేకపోతే అన్నం వండి అంటే అంటే రెస్టారెంట్‌లో నాకు అది గూడా నేను తప్పనను. చేస్తే తప్పేం చెయ్యొచ్చు. కాదు. అంటే ఎందుకీ బాధ? అంటే వాళ్ళని ఏం అంటే డ్రైవ్ చేస్తుందనేదే నాకింకా నేను దానికొక పాజిటివ్ ఆన్సర్ జెప్తాను. ఆ! సరే చెప్పండి. ఇండియాలో ఉన్నాడు మనిషి. హ్మ్. హ్మ్. సో, ఇండియాలో స్టార్టింగ్ సాలరీ మన ఐటీలో మంచి కంపెనీ టీసీఎస్‌లోనే వచ్చిందనుకుందాం. ఇప్పుడు రోజుల్లో స్టార్టింగ్ సాలరీ ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు. మీకు తెలుసు అక్కడ సాలరీలు ఎలా ఉన్నాయో. సో, వీళ్ళిక్కడ ఎంఎస్ చేసినన్నాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశాడు అనుకుందాం. ఇట్లానే హోటల్‌లో చేశాడనుకుందాం, గ్యాస్ స్టేషన్‌లో చేశాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది నేర్చుకుంటాడు ఫస్టు మంచిదే. అవును. తప్పు హ్మ్. లేదు. నెక్స్ట్ నిజంగానే ఇదంతా అయిపోయిన తర్వాత జెన్యూన్‌గానే ఇక్కడ ఒక మంచి జాబ్ ఒకటి హెచ్-1బీ మీద వచ్చిందనుకుందాం. ఓకే. స్టార్టింగ్ సాలరీ ఏ ఇప్పుడు హెచ్-1బీ మీద లీగల్‌గా అయితే గనుక ఎట్టి పరిస్థితిలో 85,000 కంటే తక్కువ ఇవ్వకూడదు ఏ కంపెనీ కూడా.
ఓకే. సో, హ్మ్. అలాంటి రూల్స్ ఉన్నాయి. సో, 60,000, 80,000 ఏదో ఉంది మొత్తానికి. ఐ మే బి రాంగ్. సంథింగ్ బిగ్ ఈ రీజనబుల్ సాలరీ వస్తుంది. సో, రీజనబుల్ సాలరీ వచ్చిందనుకుందాం అబ్బాయికి. అబ్బాయేనో, అమ్మాయేనో ఎవరికైనా. వస్తే ఏంటంటే, ఈ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్టే లెక్కే కదా! ఇంత కష్టపడ్డా గూడా ఆ! ఇండియాలో హ్మ్. ఉన్నదానికంటే కొంచెం హైయర్ గ్రేడ్‌లో ఉంటాడు. చిన్నగా పైకెళ్ళే అవకాశాలుంటాయి. అయన్నీ మామూలయిపోతుంది. కానీ అట్లా ఎంతమందికొస్తుంది? నేను ఆ! చెప్పిన పాత్ చాలా హ్మ్. తక్కువ మందికొస్తుంది. ఇది అవ్వలేదనుకుందాం. ఇట్లా అవ్వకపోతే ఇట్లాంటి పనులు చేస్తూ ఉండాలి అయ్యే వరకు. కొంతమందేమో 1 ఇయర్ చేయాల్సొస్తుంది. కొంతమంది 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కూడా చేసినా రానిదుంటుంది. ఫ్రస్ట్రేట్ అవుతారు. హ్మ్. చాలా అంటే మీరు చూసారా సార్ ఎవరైనా స్టూడెంట్స్ కొన్ని సంవత్సరాలు అంటే 2 ఇయర్స్ కాదు వాళ్ళ చదువయిపోయిన తర్వాత కూడా జాబ్ దొరకక కొన్ని సంవత్సరాలు ఇలాంటి చిన్న చిన్న పనులు చాలా చేసుకుంటూ మందిని చూసాను నేను. చూసారా ఓకే. ఏముంది హెవీ ఎగ్జామ్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ పిల్లలే ఇక్కడికొచ్చిన వాళ్ళే అట్లా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఓహ్! ఓకే. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. వీళ్ళు ఆ 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎక్కడుంటారు వీళ్ళు? అది కూడా అడగండి. ఆ! అదే ప్రశ్న సార్. అంటే ఎక్కడుంటారు? అంటే నా ఆ! మొదటి ప్రశ్న ఉండేదుంటుంది. ఒక అపార్ట్‌మెంట్‌లో 10 మంది ఉండటం. ఆ! ఓహ్! ఒక అపార్ట్‌మెంట్‌లో 20 మంది షేర్ చేసుకొని ఉండటం. అవి గూడా జాగ్రత్తగా ఉంటారు. ఎవరైనా తెలిసిందనుకో పట్టుకుంటారు. ఇట్లాంటివి ఉండకూడదు రూల్స్ ప్రకారం. ఓహ్! ఓకే. లేకపోతే ఇంకోటేంటంటే ఇక్కడ అన్నిటికి ప్రతిదానికి మన వాళ్ళు జుగాడు కనిపెట్టేస్తుంటారు. హ్మ్. ఇక్కడ అది ఉండే ఇండియన్స్ ప్రాపర్టీలు కొనుక్కున్న వాళ్ళుంటారు. వాళ్ళు ఫుల్ ప్రాపర్టీ పెద్ద ఇల్లుందనుకో, ఇందులో ఒక 30 మంది కలిసి మీరే వంట చేసుకొని ఉండండి అని చెప్పి 30 మంది స్టూడెంట్స్ అందులో ఉంటూ ఉంటారు. ఓకే. అట్లా, అట్లా ఏదో రకమైన అడ్జస్ట్‌మెంట్ అన్నమాట. అంటే ఎవ్రీథింగ్ ఓన్లీ వన్ రీజన్ వీళ్ళందరూ ఉండేది. ఏదో ఒక రోజు నాకొక మంచి జాబ్ వస్తుంది. అమెరికాలో సెటిల్ అయిపోతాను. ఆ తర్వాత అమెరికాలో ఇప్పుడు మాలాంటి వాళ్ళని చూస్తుంటారు కదా! సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎప్పటినుంచో ఉన్నోళ్ళు వాళ్ళలాగా మనకు గూడా లైఫ్ సెట్ అయిపోతుంది. ఇదొక్కటే ఓకే. ప్రతి ఒక్కళ్ళకి అదే ఒక డ్రీమ్ తోటుంటారు. కానీ ఎంతమందికి ఆ డ్రీమ్ అసలు నిజంగా అవుతోంది అంటే అవుతుంది. ఎప్పటికో అవుతుంది. చాలా కష్టపడ్డ తర్వాత ఏవో ఒకటి ఉంటాయి. ఇక్కడ జాబ్స్ వస్తుంటాయి కదా! ఇక్కడ ఇక్కడ ఎన్నాళ్ళొస్తాయి నేను చెప్పలేను. ఎప్పటికప్పుడు మార్కెట్స్ మారిపోతూ ఉంటాయి. కానీ రి వస్తాయి ఏదో ఒక రోజుకి చాలా కష్టపడ్డ తర్వాత. కానీ కొంతమంది తిరిగెళ్ళిపోతారు. ఎందుకంటే ఫైనాన్షియల్లీ సస్టైన్ చేయలేరు ఇక్కడ ఇట్లా. అదే సార్. అంటే నేను జూసాను కొంతమంది లోన్స్ తీసుకొని వెళ్ళి ఆ లోన్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ కట్టలేక అంటే పెరిగిపోతుంది గదా! ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్. అవి హ్మ్. తీర్చలేక ఇక్కడికి రాలేక మీరన్నట్టు కొన్ని సంవత్సరాల నుండి వెనక్కొచ్చిన వాళ్ళు కొంతమందున్నారు. బట్ ఎగ్జాక్ట్ స్టాట్స్ లేవులెండి కానీ, సరే ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, ఈ వెళ్ళే స్టూడెంట్స్ అంతా చదివేటువంటి యూనివర్సిటీస్ అదేమన్నా అంటే అద్భుతమైన యూనివర్సిటీస్ ఉంటాయా? నేను విన్న కొన్ని అపార్ట్మెంట్స్‌లో ఉంటే నార్మల్‌గా ఉండేవి కూడా ఉంటాయి. కొన్ని స్కామ్స్ లాగా అంటే కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ పెట్టి ఫేక్ అడ్మిషన్స్ ఇచ్చి ఒక యూఎస్ ఉన్నాయండి. ఎంట్రీకి ఒక దాని మార్గంలాగా దీన్ని వాడుకున్నారని కూడా నేను చదివాను గతంలో కొన్ని నేను ఫస్ట్ మీకు పాయింట్ ఒకటి చెప్పాను. ఒకప్పుడు హ్మ్. హ్మ్. చదువుకోవడానికొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం కేవలం ఇమిగ్రేషన్ కోసం ఇదొక పాత్ కింద వాడుకొని వస్తున్నారు ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ. ఓకే. నిజంగా చదువుకోవటానికొచ్చేవాళ్ళు 0.5% కంటే ఉండరు. ఓకే. అంటే ఉంటారు. కొంతమంది ఇప్పుడు ఐఐటీలో అక్కడ చదివిన వాళ్ళుంటారు. వాళ్ళకి ఇప్పుడు మంచి ఐఐటీలో కోర్స్ చేశారనుకోండి. అలా హ్మ్. కాదు నీకిక్కడ స్పెషల్‌గా ఉండే ఏఐ క్లస్టర్‌లో చేయటానికి నీకు అవకాశం వచ్చే ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉంది. దీని మీద రా అని ఇక్కడి నుంచే స్పాన్సర్ చేసి తెప్పించే కొంతమందుంటారు. మీరు ఓకే. వచ్చే మొత్తం ఇండియా నుంచి ఇక్కడికొచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు 0.5% కూడా ఉండరు అలాంటివి అన్నమాట. సో, అది పక్కన పెట్టేసుకుంటే యావరేజ్ గురించి మాట్లాడుకుందాం. యావరేజ్ హ్మ్. గురించి ఒకప్పుడు సంగతి చెప్తాను. అంటే నేను వచ్చిన కొత్తలో 90స్‌లో కొన్ని యూనివర్సిటీస్‌లో అసలు ఇండియా నుంచి ఎఫ్1 మీద తీసుకునేవాళ్ళే కాదు. ఓహ్! ఓకే. హ్మ్. ఎట్లా అంటే ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది. లేకపోతే స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్ మా ఇంటి దగ్గర కూడా జార్జ్ మేసన్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ వాషింగ్టన్‌లో గూడా. వాళ్ళెవరు అసలు ఇండియన్ స్టూడెంట్స్‌ని తీసుకునేవాళ్ళు కాదు వాళ్ళు. కొన్ని ఎట్లాంటివంటే స్టేట్ యూనివర్సిటీ ఉండేది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఇలాంటివి స్టేట్ యూనివర్సిటీస్ తీసుకునేవాళ్ళు. అలా కాకుండా మీరు చెప్పిన ఫేక్ యూనివర్సిటీలు ఇక్కడ చాలా ఇమిగ్రేషన్ కోసం అని చెప్పి పెట్టి చేస్తున్నవి ఉన్నాయి కొన్ని. అవి గూడా ఓకే. ఉన్నాయి అన్నమాట. హ్మ్. హ్మ్. సో, అది వన్స్ అపాన్ ఎ టైమ్. ఇప్పుడేంటంటే ఇక్కడ యూనివర్సిటీలు దెమ్‌సెల్వ్స్ ఆర్ బ్యాంకరప్ట్. అంటే వాళ్ళకి ఇండియా నుంచి కనుక స్టూడెంట్స్ రాకపోతే, ఇక్కడున్న అమెరికాలో ఉండే యూనివర్సిటీలో మోర్ థాన్ 50% అసలు మూసేసుకోవాల్సిందే. ఒక రకంగా ఓహ్! చెప్పాలంటే ఇండియాలో ఉండే ఈ పిల్లల తల్లిదండ్రులు అమెరికాలో ఉండే యూనివర్సిటీలని బతికి పోషిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ యూనివర్సిటీస్ బతికున్నాయంటే ఇండియా వల్లే బతికున్నాయి. నేను ఇక్కడ లోన్స్ స్ట్రెయిట్‌గా చెప్తున్నాను మీకు. హ్మ్. ఓకే. సో, అంటే ఏమైపోయింది అదెందుకు చెప్పానో ఇంపార్టెన్స్ చెప్తాను. ఒకప్పుడు నేను తీసుకోను. నాది గ్రేటెస్ట్ యూనివర్సిటీ. నేనిక్కడుండి చదువుకున్న వాళ్ళనే తీసుకుంటాను. ఇండియాలో నుంచి వచ్చే వాళ్ళని తీసుకోను అని ఈ మడి కట్టుకొని కూర్చున్న టైపు మా జార్జ్ మేసన్ యూనివర్సిటీ ఉంది మా వర్జీనియాలో.
హ్మ్. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అరే! అసలు మన యూనివర్సిటీనే బతికుండదు. ఎవరినైనా తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు కూడా తీసుకుంటున్నారిప్పుడు. అంటే ఏమిటంటే ఇక్కడ యూనివర్సిటీ సిస్టమ్‌లో ఎనీ మాస్టర్స్ ప్రోగ్రామ్ తీసుకుంటే అందులో మోర్ థాన్ 50% ఓన్లీ ఇండియా నుంచి వచ్చిన ఇండియన్సే ఉంటున్నారు స్టూడెంట్స్. ఈ అంటే స్టూడెంట్స్ గనుక హ్మ్. రాకపోతే అక్కడసలు యూనివర్సిటీనే ఉండదు. అంటే ఇవన్నీ బాగా ఇన్‌కమ్ ప్రైవేట్. జనరేట్ చేస్తున్నారన్నట్టు మన వాళ్ళక్కడ స్టూడెంట్స్. మన వాళ్ళు ఇండియా నుంచి కొన్ని వేల కోట్ల డబ్బుల్ని, ఇండియా డబ్బుల్ని తీసుకొని ఇక్కడికొచ్చి ఇమిగ్రేట్ అయితే ఇక్కడ యూనివర్సిటీ సిస్టమ్ బతికుంది. లేతే అసలు ఇక్కడ యూనివర్సిటీ సిస్టమే బతికుండదు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఓహ్! ఓకే. ఒక 20 ఏళ్ల క్రితం ఉన్న సిట్యుయేషన్ కాదిక్కడ చదువులో. ఇక్కడ చదువుకునే వాళ్ళెవరు ఇవన్నీ ఇంత అఫోర్డ్ చేసి ఇక్కడ వాళ్ళెవరు చదువుకోలేదు. ఎంఎస్ చదవాలని ఎవరు అనుకోవట్లేదు కూడా. అసలు బీఎస్ చదువుకోవటానికే సగం మంది డ్రాప్ ఔట్ అయిపోతున్నారు అమెరికాలో. ఓకే. ఇక్కడ లోకల్స్. ఇక్కడ చదువుకున్నా గూడా ఇప్పుడు ఇమ్మిగ్రెంట్ పీపుల్ ఉంటారు. మా పిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళే హ్మ్. యూనివర్సిటీలో ఎక్కువ చదువుకుంటారు. ఇక్కడ చదువుకునే వాళ్ళలో కూడా ఎక్కువ ఓకే. మంది. అది ఓకే. కాకుండా ఇంకా అసల ఆ యూనివర్సిటీ బతకాలంటే ఇండియాలో ఉండే బ్యాంకుల నుంచి లోన్ తీసుకునో, ఇండియాలో ఉండేవాళ్ళు వాళ్ళ డబ్బుల్ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టుకుంటే యూనివర్సిటీలు బతికున్నాయి. లేకపోతే లేవు. సార్ అయితే ఇదొకటయిపోయింది సార్. అంటే యూనివర్సిటీస్, ఫేక్ యూనివర్సిటీ ఇదంతా చెప్పారు మీరు. అంటే వాళ్ళు సర్వైవ్ అవుతుంది ఇండియన్ స్టూడెంట్స్ మీద, ఇండియన్ డబ్బుల మీద అనేది ఒకటి. సార్ రెండోదేంటంటే మరి జాబ్ చేయకూడదు గదా! అంటే రూల్ ఈజ్ రూల్. అది ఏ కంట్రీ అయినా వాళ్ళ రూల్స్, ఆ లీగల్ సిస్టమ్‌ని ఫాలో కావాలి. అంటే అక్కడ కూడా వాళ్ళు అక్కడున్నటువంటి లోకల్ లాస్‌ని బ్రీచ్ చేస్తున్నట్టే గదా! అంటే ఆ! బ్రీచ్ స్టూడెంట్స్. అవుతూనే అంటే ఇక్కడ ఇంకోటుందిలే. ఇక్కడ పాలిటిక్స్ ఇక్కడుంటాయి. ఇప్పుడు ఓకే. మీరు ఇండియా గురించి మాట్లాడితే రోహింగ్యాలును లేకపోతే బంగ్లాదేశీ వాళ్ళు లెక్క ప్రకారం ఇండియాలో పని చేయకూడదు. చేయట్లేదు వాళ్ళు. హ్మ్. అందరిని చేస్ పట్టుకోగలుగుతుందా? లేదు. అట్లానే ఇక్కడ కూడా చాలా ఇల్లీగల్ మైగ్రెంట్ వాళ్ళు లో వేజెస్ తోటి జాబ్ చేస్తూ ఉండటం అనేది అంత మరీ అరికట్టలేరు. ఇక్కడ పాలిటిక్స్ ఇక్కడివి వాళ్ళే కావాలి మా ఎన్నికల్లో అనుకునే కొన్ని పార్టీలుంటాయి ఇక్కడ గూడా. ఓహ్! సో, ఓకే. ఇక్కడ గూడా పొలిటికల్ సిస్టమ్‌లో ఉండే ఫిషర్స్ వలన అది అంతగా పట్టుకోరు ఉంటారు గానీ, సో, వీళ్ళు కూడా ఆ మధ్యలో పడి నలుగురితో నారాయణ వీళ్ళు గూడా చేస్తారు. మీరు అడిగిన దానికి ఆన్సర్ స్ట్రిక్ట్‌గా అయితే చేయకూడదు. ఓకే. హ్మ్. హ్మ్. అదే గదా! కానీ హ్మ్. చేస్తూనే ఉంటారు. ఓకే. ఎవరు చూస్తారండి ఇప్పుడు? ఎట్లా అంటే ఇప్పుడు మా ఇంటికొస్తారు హ్మ్. ఎవరైనా. సపోజ్ నేనెలా ఉంటాను, నా కలరు, నా మొహం ఇండియన్ అలా ఉంటాను. సో, ఇంటికి ఎవరో ఒక అబ్బాయొస్తారు, వీళ్ళింటికి ఎవరో చుట్టాలొచ్చారు, లేకపోతే వీళ్ళింటికి ఎవరో ఫ్రెండ్సొచ్చారు అనుకుంటారు. నేను ఇంట్లో పని చేయించుకుంటాను. ఓకే. హ్మ్. నేను నా బ్యాంక్‌లో నేనెట్లా తీశాననేది చేత్తోటి డబ్బులు ఇట్లా ఇట్లా వెతికి మన క్యాష్ ఇచ్చినట్టు ఇస్తాను. ఆయనకి పండగ, నాకు పండగ. నాకెందుకంటే లో వేజ్‌లో అయిపోతుంది. హ్మ్. ఓకే. ఆయనకి పండగ. ఇలా నేను ఒక ఎగ్జాంపుల్‌లా చెప్పాను. నేను అలాంటి పనులేం చేయను గానీ ఒక ఎగ్జాంపుల్‌లా చెప్తున్నా. అలా ఎన్నో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. అలా అయిపోతోంది, వెళ్ళిపోతోంది. యాక్చువల్లీ మీ ఆన్సర్ మీరు అడిగిన క్వెషన్‌కి స్ట్రెయిట్ ఆన్సర్ అంటే లీగల్లీ యూ షుడ్ నాట్ డూ థట్. ఓకే. సో, అంటే ఎవ్రీ స్టెప్ జాబ్ అక్కడ వెతకడం దగ్గర నుంచి కూడా ఇదొక 5, 6 ఇయర్స్ ప్రాసెస్ గదా సార్! అంటే స్టూడెంట్‌గా వచ్చి 2 ఇయర్స్ చదివినా కానీ, ఇంకో 3, 4 ఇయర్స్ కష్టపడితే కానీ అక్కడ మీరన్నట్టుగా ఏదో ఒక మంచి జాబొచ్చి యూఎస్ అనే డ్రీమ్‌ని వాళ్ళు రియలైజ్ కారు. అది రియలైజ్ జాబ్ అయిన గూడా జాబ్‌లో గూడా వాళ్ళని ఎక్స్‌ప్లాయిటే జేస్తారు. ఎందుకంటే పెద్ద కంపెనీ ఉంటుంది ఇప్పుడు ఒకటి. పెద్దది కాదు రీజనబుల్ కంపెనీ అనుకుందాం. మైక్రోసాఫ్టో ఇట్లాంటివేవో కాకుండా ఇంకొంచెం రీజనబుల్ కంపెనీలకొద్దాం. ఎవరు హ్మ్. డైరెక్ట్‌గా వీళ్ళని హెచ్-1బీ చేసి తీసుకుంటారు? తీసుకోరు. హ్మ్. వాళ్ళేంటంటే కాంట్రాక్టర్స్ కింద తీసుకుంటారు. ఆ కాంట్రాక్టింగ్ కంపెనీలన్నీ ఏముంటాయి? ఇక్కడుండే దేశీయులవే ఉంటాయి. వాళ్ళు గూడా వీళ్ళ యొక్క వీళ్ళకుండే ఇప్పుడు ఏంటంటే ఎక్స్‌ప్లాయిట్ చేయడం అనేది ఎక్కువ. వీళ్ళకి జాబ్ కోసం డెస్పరేట్‌గా ఉంటారు కదా! సో, అవును. తక్కువ అవును. జీతం ఇచ్చేసేసి వీళ్ళని తీసుకుంటారు. స్టార్టింగ్ నీకు 40,000 ఇస్తాననో, $20 పర్ అవరో, $30 పర్ అవర్ ఇస్తాననో చెప్తారు. వాళ్ళేమో $100 పర్ అవర్ తీసుకుంటారు. వీళ్ళ మీద ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళు. అక్కడ ఓకే. కూడా వీళ్ళు ఎక్స్‌ప్లాయిట్ అవుతారు. ఒకవేళ జాబొచ్చినా ఫస్ట్ 2, 3 ఏళ్ళు ఎక్స్‌ప్లాయిట్ అవుతారు వీళ్ళు. ఓకే. ఫస్ట్ ఏమో బతకటానికి ఎక్స్‌ప్లాయిట్ అవుతారు. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక 2, 3 ఏళ్ళు జాబ్ వెతుక్కుంటూ కూడా ఇలాంటి పనులు చేస్తే ఎక్స్‌ప్లాయిట్ అవుతారు. ఇవంతా అయిన తర్వాత వచ్చిన జాబ్ కూడా తక్కువ వేజ్ తోటి చేసి ఇంకో 2, 3 ఏళ్ళు ఎక్స్‌ప్లాయిట్ అవుతారు. ఒక ఓకే. ఎంత హ్మ్. లేదన్నా యావరేజ్‌న ఒక 7 ఏళ్ల వరకు వీళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్‌లో బతికి ఆ తర్వాత కొంతమంది బయటపడి మంచి జాబ్ వస్తుంది. ఈ మధ్యలో ఏమవుతుందంటే ఎకనామిక్ మోడల్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు అవును. కొత్త కొత్త జాబ్స్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి జాబ్స్ రావటం లేదు. ఇంత కష్టపడ్డ తర్వాత నాకు ఇవేవో వచ్చేసి జాబ్ పోవటం. లేకపోతే ఇక్కడ గవర్నమెంట్‌లు మారి, పాలిసీలు మారి జాబులు రాకపోవటం. సో, ఇట్లా చ ఎంతైనా సరే ఇది మటుకు ఒక డ్రీమ్ కింద వస్తారు కానీ నాకైతే మటుకు ఇది
ఈ ఇంత చెయ్యాలా? ఈ డబ్బులు లేకపోతే ఏమైంది అనిపిస్తుంది. ఆ మాట నేను అన్నాననుకో ఎవరితోటైనా, "నీకేంటి బాబు నువ్వు హ్యాపీగున్నావు నన్నెందుకు అంటున్నావు" అంటారు. సో, అందుకని ఎక్కువగా ఈ టాపిక్ నేను మాట్లాడను. మీరు అదేలెండి. బట్ అయితే ఇది అన్నమాట. చెప్పండి. చెప్పండి. అది సంగతి. అదైతే నన్నడిగితే రికమెండేషన్ ప్రకారం ఎవరినైనా నన్నడిగితే రావద్దు అని జెప్తాను. ఏమైంది ఓకే. హ్యాపీగా అమ్మా, నాన్న దగ్గర తక్కువ జీతం వస్తే ఏమైంది అక్కడ బానే ఉంది కదా! బాగున్న రోజుల్లో రమ్మని మేమే చెప్పాం. మేము వచ్చాం. అంత బాగున్న రోజులు కాదివి ఏం చేస్తాం అంటారు. కాపోతే ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ గూడా. అక్కడ ఓకే. ఏం చేస్తావు ఇండియాలో వచ్చేసేయ్ అని ఇక్కడ వాళ్ళే ప్రోత్సహించేవాళ్ళు గూడా ఉన్నారు అన్నమాట. ఓకే. సో, ఫైనల్ 2 క్వెషన్స్ సార్ ఏంటంటే, సో, ఇండియన్ డయాస్పోరా అంటే ఆల్రెడీ వెళ్లి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మంచి పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు. ఏమన్నా హెల్ప్ చేస్తారా ఈ స్టూడెంట్స్‌కి? అంటే వీళ్ళ స్ట్రగుల్ చూసి ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటే ఎవరికో వాళ్ళకి ఫోన్ చేయడం, సార్ హెల్ప్ చేయండి అన్న అనడం ఇలాంటివి జరుగుతుంటాయి ఖచ్చితంగా కదా! అంటే ఎలా ఉంది? అసలు సపోర్ట్ సిస్టమ్ ఏమన్నా ఉందంటారా? ఇట్లా ఎలా పెద్దగా ఉంది? ఏం లేదండి. నేను చెప్తున్నా అది ఎవరి బతుకు వాళ్ళది. ఎవరి ఓకే. లైఫ్ వాళ్ళది. వాళ్ళకుండేది వాళ్ళకుంటాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకుంటాయి. ఎంత చెట్టుకి అంత గాలంటారా ఆ టైపు అన్నమాట. ఓకే. కాతే ఏంటంటే కొన్ని హెల్ప్స్ చేస్తారు. ఇప్పుడు ఎట్లాంటివంటే ఎవరైనా "అరేయ్! మా అబ్బాయిరా ఇట్లా ఉన్నాడు" అని అడిగారనుకో, "ఏం ఆ! కావాలి బాబు" అంటే కనుక "నాకు చిన్న జాబ్ కావాలండి" అంటే ఎక్కడో మనకు తెలిసిన గ్రోసరీ స్టోర్ వాళ్ళనో వాళ్ళతోటి మాట్లాడి "కొంచెం చూడయ్యా" అని చెప్తే చేసేవి. కొన్ని కొన్ని కనెక్షన్స్ వలనుంటాయి. ఓకే. కొంత హెల్ప్ గానీ అదేదో గ్రాండ్ స్కేల్‌లో ఇండియా నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు. వీళ్ళందరికీ ఒక ప్లాట్‌ఫార్మ్ పెట్టి హెల్ప్ చేద్దాము అన్నట్టు ఒక స్ట్రక్చర్డ్ వేలో అయితే ఏమీ లేదు. అలాంటిదేమి ఉండదు. ఓకే. ఓకే. సార్ ఇంకొక క్వెషన్ ఏంటంటే వీళ్ళంతా చదివి మంచి సెటిల్ అయిన తర్వాత అంటే 6 అంటే ఒక 8 ఇయర్స్ దాకా వీళ్ళు ఇండియా మొహం చూసే అవకాశం అయితే లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం యావరేజ్‌గా కొందరు అవును. మధ్యలో వచ్చి వెళ్తుండొచ్చు కానీ, సో జాబ్ రావడానికి కూడా చాలా వేరే మార్గాలు కూడా వెతుకుతున్నారని నేను చదివాను. హౌ ట్రూ ఈస్ దిస్? అంటే వేరే మార్గాలంటే వేరే మార్గాలంటే అంటే జాబ్ రావడానికి కూడా మన వాళ్ళు ఉన్నారని వాళ్ళని పట్టుకొని వెళ్ళడం అంటే ఫేక్ అదే సర్టిఫికేట్స్ జరుగుతుంది. ఫేక్ అంటే సర్టిఫికేట్ అనేది నేనిప్పుడు ఈ కాదు. క్వెషన్ ఎందుకు అడుగుతున్నా అంటే నిజంగా స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ లాంటిదేమన్నా ఉందా? అంటే వాళ్ళు చదివే కోర్స్‌లో మంచిగా చదవడం కానీ, లేకపోతే నిజంగా మార్కెట్‌కి తగ్గ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని నాకు నే మార్కెట్‌లో నాకున్న మీట్ అవ్వడం ఇలాంటివేమన్నా ఉన్నాయా? నాకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తున్నాను. ఇదే ఫీల్డ్‌లో ఉన్నవాడిని కాబట్టి ఐటీలో. హుహు. ఇండియాలో ఇవాళ ఇక్కడి నుంచి ఇండియాలో వాళ్ళతోటి మాట్లాడితే ఇండియాలో ఉండి వర్క్ చేస్తున్న వాళ్ళకంటే వీళ్ళకేమి ఎక్సెప్షనల్లీ ఏముండదు ఇక్కడ చదువుకున్నందువల్ల. ఇప్పుడు చదువు. అక్కడ ఎంత చదువు ఎలా ఉందో అంతే ఉంటుంది. కొంచెం ఏమైనా ఉండొచ్చు కానీ అదేమి ఎక్సెంప్లరీగా ఉండి వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది అనేదేమీ లేదు. అంత నాకేం కనపడలేదు. ఉంటారు చూడండి ఇండియాలో గూడా బాగా చదువుకుని టాప్ లెవెల్‌లో ఉండే ఒక క్రీమ్ ఉంటుంది. ఇక్కడ గూడా చదువుకుని టాప్ లెవెల్‌లో ఉండే ఒక క్రీమ్ ఉంటుంది. అంతకు మించి డిఫరెన్స్ అయితే నాకేం తెలియదు. ఓకే. సార్ ఫైనల్‌గా మనం కంక్లూడ్ చేద్దాం. మీరు చెప్పండి. మీరు చెప్పారు ఆల్రెడీ రావద్దంట అని. సో, వాట్ డు యూ సే నౌ? సడెన్‌గా జెన్యూన్‌గా ఎళ్లి చదువుకొని హైయర్ నేను ఒక మంచి పొజిషన్‌కెళ్తా రీసెర్చ్‌లో కానీ, కంపెనీస్‌లో కానీ అనుకునే స్టూడెంట్స్‌కి గాని, ప పిల్లల్ని నేను పంపిస్తా అనుకునేటువంటి పేరెంట్స్ గాని మీరు ఫైనల్‌గా ఇచ్చే సలహా ఏంటి? నేనిచ్చేదేంటంటే యావరేజ్ చదువు కోసం రావద్దు. ఓకే. మీరిప్పుడు కొన్ని స్పెషల్ కేసులు ఇప్పటికి ఉంటాయి. ఎట్లా అంటే, ఇప్పుడు హ్మ్. రాకెట్స్‌ని ఏరోస్పేస్‌లో మన పంపించేవి ఇస్రో నుంచి పంపించేవి ఉన్నాయి గదా! అందులో ఆ హ్మ్. ఇంజినీరింగ్ ఎట్లా అంటే కొంచెం కాంప్లెక్స్ ఇంజినీరింగ్. వాటిల్లో కొన్ని స్పెషల్ సబ్జెక్ట్‌లున్నాయి. అవి ఇండియాలో అన్ని చోట్ల దొరకవు. ఓకే. అంటే హ్మ్. ఇండియాలోనే దొరకక, ఇందులో ఇక్కడికి రావటం వలన మనకి స్పెషాలిటీ ఉంటుంది అనే వాటిలికి ఖచ్చితంగా పంపించొచ్చు. డబ్బులు ఖర్చు పెట్టైనా పంపించొచ్చు. వాళ్ళు ఎట్లాగో అలాంటి వాటిలికి వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తారు అమెరికాలో ఉండేవాళ్ళు కూడా. అలా స్పాన్సర్‌షిప్ వచ్చినవి, ఇది చదవటం వలన నేను ఇండియాలో సాధిచ్చలేనిదేదో సాధిచ్చాను అనుకునే వాటిలికి చదువుకు ప్రయారిటీ ఉంటే పంపించుకోండి. ఇంకా మిగతాదంతా ఇమ్మిగ్రేషన్ అదంతా అదేంటంటే అది రిస్క్ టేకింగ్ బేసిస్ మీద వస్తున్నవి. ఓకే. ఇప్పుడు నా వయసులో నేనెవరినైనా రిస్క్ తీసుకోమనైతే చెప్పను అలాంటివి. ఓకే. అనమాట. సార్ మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాద్. మీరనే పాయింట్స్ ఓవరాల్ చిన్న బ్రీఫ్ ఏంటి అంటే, లోన్స్ తీసుకొని కొన్ని లక్షల లోన్స్ తీసుకొని చాలా ఇబ్బంది పడుకుంటూ, మామూలుగా చదివేటువంటి ఇక్కడ గూడా దొరికేటువంటి చదువు కోసం అయితే యూఎస్‌కి వెళ్ళొద్దు. వెళ్ళడం అనేది సమయం వృధా, డబ్బులు వృధా అని మీరు చెప్పారు. దానితో పాటుగా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్‌తో చెప్పారు. మీరు సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాద్. పేరెంట్స్ కూడా అంటే ఆహ్, వాళ్ళు అన్నిదా భావించాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్, ఇబ్బందులు మన మనం ఆహ్వానించిన రమణ ఉప్పల్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. ధన్యవాద్ సార్. థాంక్ యూ సో మచ్.